శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూలై 5వ తేదీ శుక్రవారం రోజున వచ్చినటువంటి అమావాస్య ఎంతో శక్తివంతమైన ఆషాఢ అమావాస్య. అయితే ఈ శుక్రవారం రోజున వచ్చినటువంటి ఎంతో శక్తివంతమైన అమావాస్య నుండి కూడా ఈ 5 రాసుల వాళ్ళు కోటీశ్వరులు కాబోతూ ఉన్నారు. వీరికి అఖండ రాజయోగం ధనయోగం పొందబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలు బాధల నుండి వీరికి విముక్తి అనేది కలగబోతూ ఉంది. ఇక ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య నుండి కూడా అఖండ రాజయోగం పట్టబోయే రాశులు ఎవరు, వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ని అందిస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే ఈ జూలై 5వ తేదీన శుక్రవారం రోజున వస్తున్నటువంటి అమావాస్య నుండి కూడా అఖండ ధనయోగాన్ని పొందబోయే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ అమావాస్య రోజు నుండి కూడా ఎన్నో శుభ సంయోగాలు రాజయోగాల నిర్మాణం జరగబోతూ ఉంది. దీనికి కారణంగా మాతా శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకటాక్షాలు, శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన కృపాకటాక్షాలు మీ మీద అలాగే మీ కుటుంబ సభ్యుల మీద కలగబోతూ ఉన్నాయి. ధనానికి సంబంధించిన అన్ని విషయాలలో విజయం పొందుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. అధికమైన ఆదాయం లభిస్తుంది. ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఆ శ్రీ మహావిష్ణుమూర్తి మహాలక్ష్మీదేవి యొక్క కృప వలన వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. గృహం వాహనం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే ఈ రాశివారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి వారి వ్యాపారంలో భూముల క్రయ విక్రయాలలో అధికమైన లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి జాతకులకు ఈ అమావాస్య నుండి కూడా ఎన్నో శుభ సంయోగాలు అలాగే రాజయోగాల నిర్మాణం జరగబోతూ ఉంది. దీని కారణంగా కన్యరాశి వారికి వీరి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలగబోతూ ఉంది. ఎన్నో రకాల ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. గతంలో ఏమైతే మీరు చేస్తున్న పనులు ఆగిపోయేవో అవి ఇప్పుడు పూర్తి అవుతాయి. మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. అలాగే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. కష్టం అని అనిపించిన అతి సులభంగా కూడా ఆ పనులను పూర్తి చేసుకుంటారు. ఈ అమావాస్య నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి కృప వలన మీకు అన్ని రకాల ప్రయోజనాలు విజయాలు కలుగుతాయి. మీరు చేస్తున్నటువంటి అన్ని రకాల పనులలో విజయాలను పొందుతారు. అన్ని వైపుల నుండి ధన ఆదాయం కలుగుతుంది. అన్ని రకాల సత్ఫలితాలను మీరు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వాహనం ఇల్లు ప్లాట్స్ కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం లభించనుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు పొందుతారు. శాలరీలు పెరుగుతాయి. వ్యాపారుల లాభంలో నడుస్తుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి జాతకులకు ఈ జూలై 5వ తేదీన వచ్చిన శుక్రవార అమావాస్య నుండి కూడా గ్రహాలలో ఎన్నో శుభ సంయోగాలు రాజయోగాల నిర్మాణం వలన శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి పార్వతీ పరమేశ్వరుల యొక్క విశేషమైన కృప ఉండటం వలన మీ యొక్క దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. సంతానం విషయంలో ఒక పెద్ద శుభవార్తను వింటారు. సంతానం లేని వారికి సంతానం కలగబోతూ ఉంది. అలాగే అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగం వ్యాపార రంగం వారికి అభివృద్ధి చెందుతారు. 4 వైపుల నుండి ధన ఆదాయం మీకు కలుగుతుంది. మీ ద్వారా జరిగే అన్ని పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంట్లో సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అన్ని రకాల కష్టాలు బాధలు తొలగిపోతాయి. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి కృప వలన మీరు చేస్తూ ఉన్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారంలో ఉండబోతూ ఉంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి జాతకులకు ఈ ఆషాఢ అమావాస్య నుంచి కూడా
మీ మీద శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క విశేషమైన కృపాకటాక్షాలు అద్భుతంగా కలగబోతూ ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్న వారికి విదేశీయానం కనబడుతూ ఉంది. విదేశాలలో ఉద్యోగం, వ్యాపారం చేయాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీకు మీ ఆశలు ఈ సమయంలో నెరవేరుతాయి. అదేవిధంగా విదేశాలలో ఉంటూ ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి అనుకోని కూడా ప్రమోషన్లు వస్తాయి. శాలరీలు పెరిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపారులకు వారు ఊహించని పెద్ద పెద్ద బిజినెస్ ఆర్డర్స్, కాంట్రాక్ట్స్ లభించబోతూ ఉన్నాయి. అధికమైన ధనాన్ని సంపాదిస్తారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక ఈ మకర రాశి విద్యార్థులకు విద్యా జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇక ఈ అమావాస్య నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీరు చేస్తూ ఉన్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి జాతకులకు ఈ జూలై 5వ తేదీన వచ్చిన ఆషాఢ అమావాస్య, శుక్రవారం అమావాస్య నుంచి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మహావిష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాల వలన మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలగబోతూ ఉంది. మీరు చేస్తూ ఉన్న పనులు ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాలు కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంతో నిండి ఉంటారు. మీ కుటుంబంలో అందరూ సంతోషంతో వెల్లివిరుస్తుంది. ఇదివరకు కష్టం అని అనుకున్న పనులు ఇప్పుడు అతి సులువుగా మీరు పూర్తి చేస్తారు. 4 వైపుల నుండి కూడా మీకు ధనం లభించబోతూ ఉంది. వాహనం, ఇల్లు, ఇంట్లో విలువైన వస్తువులను, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ కోరికలు నెరవేరుతాయి. అన్ని రకాల ప్రయోజనాలు ద్వారా లాభాలు కలుగుతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి కృపాకటాక్షాల వలన వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలగబోతూ ఉంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. చూశారు కదా, ఈ 5 రాశుల జాతకులకు ఇప్పుడు వచ్చినటువంటి జూలై 5వ తేదీన శుక్రవారం రోజున ఆషాఢ అమావాస్య నుండి కూడా ఎన్నో శుభ సంయోగాలు, రాజయోగాల నిర్మాణం వలన, అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క కృపా కటాక్షాల వలన ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు, కోటీశ్వరులు అవ్వబోతూ ఉన్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.